అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు అరుణ్ ప్రొఫైల్ చదివారు. మరి 40 years సర్వీస్ అంటే అది సామాన్య విషయం కాదు. వారి ఫాదర్ కూడా రేంజ్ సర్వేర్గా చేసేవారు. కాంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఆయన మన డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. మా అకాడమీలో 3 years 4 months సర్వీస్ చేశారు. అయితే ఆయన ప్రమోషన్ అనేది ఒక చమత్కారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన విజయనగరం డిప్యూటీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆ టైంలో ఆయనకి మన కమిషనర్ గారే ప్రమోషన్ ఇచ్చారు, ఇన్స్పెక్టర్ గారు. కానీ మరి ఆయన జాయిన్ కాలేదు. బహుశా దూరం అని అనుకుని ఉండొచ్చు, లేదంటే ఎస్టీఆలు పగలు రాత్రి పని చేస్తారని భయపడి ఉండొచ్చు. ఈ కుమార్ గారు చంపుతూ ఉంటాడు పగలు రాత్రి, బట్ ఆయన జాయిన్ కాల. కానీ కమిషనర్ గారు అడిగారు, ఏంటి గౌరీ జాయిన్ అయ్యారా లేదని చెప్పి. సో జాయిన్ కాలేదు సార్ అంటే, ఇమీడియట్ గా జాయిన్ అవ్వమని చెప్పండి, లేకపోతే యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. పాపం గౌరీ మేము కొద్దిగా మోటివేట్ చేసి మీరు రావాల్సిందని చెప్పి పిలిచాం. ఆయన వచ్చారు. కానీ 3 years 4 months సర్వీస్ అనేది నిజంగా మా అకాడమీలో ఇంత రిగరస్ ట్రైనింగ్స్ ఇవన్నీ జరుగుతున్న ఈ సందర్భంలో ఒక మంచి బెస్ట్ సపోర్టింగ్ రోల్ ప్లే చేశారు గౌరీ. ఎందుకంటే మెయిన్ ఇందాక ప్రొఫైల్ చదివినప్పుడు చెప్పారు అరుణ్, 105 ట్రైనింగ్స్ ఈ 25,000 పీపుల్ కి. అలాగే మెయిన్ గా ఏంటంటే డ్రోన్ ఫ్లైట్ 30,000 స్క్వేర్ కిలోమీటర్స్ చేశాం. అంటే కుమార్ గారు హైయెస్ట్ చేశారు 50,000, ఆయన తర్వాత మేమే ఎక్కువ చేసాం 30,000. దాంట్లో కూడా మరి గౌరీ మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే మెయిన్ ఏంటంటే ఈ రెవెన్యూ సబార్డినేట్స్, విఆర్ఓస్, విఆర్ఓ గ్రేడ్ 2 వీళ్ళకి ఒక దాదాపు 10,000 మెంబర్స్ కి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం అంటే చాలా కష్టం. అది ఎందుకంటే అందులో కమిషనర్ గారు చాలా రిఫార్మ్స్ చేశారు. ఓఎంఆర్ షీటింగ్ తీసుకొచ్చారు కమిషనర్ గారు. అలాగే సెంట్రలైజ్డ్ గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయమన్నారు. ఇదివరకు మామూలుగా మీకు తెలుసు ఎప్పుడు కూడా జిల్లా స్థాయిలో జరిగేవి. కానీ సెంట్రలైజ్డ్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే చాలా కష్టం అవన్నీ కూడా. కానీ గౌరీ మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు ఆ విషయంలో. మెయిన్ గా ఈ ఎగ్జామినేషన్ సెంటర్ లో సీటింగ్ అనేది జంబ్లింగ్ లో చేయమన్నారు కమిషనర్ గారు. మామూలుగా అయితే మనం ఏదో ఒక జిల్లా ఒక రూమ్ లో కూర్చోబెడతాం, కానీ కమిషనర్ గారు 2-3 జిల్లాలు జంబ్లింగ్ చేయమన్నారు. అది చాలా కష్టమైన ప్రాసెస్ అదంతా కూడా. కానీ దానికి ఆ జంబ్లింగ్ లో పాపం మంచి ఎఫర్ట్ చేసి గౌరీ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, ఎవరు కూడా క్యాండిడేట్స్ ఇబ్బంది పడకుండా బాగా మనకి ఆయన సపోర్ట్ చేశారు. అలాగే స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఎప్పుడు కూల్ గానే ఉంటాడు, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్. ప్లస్ ఏంటంటే ఆయన 62 years వయసు వచ్చినా కూడా చాలా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటారు. అది ఆయనలో ఒక స్పెషల్ క్వాలిటీ. మెయిన్ గా చెప్పాలంటే అకాడమీ ఒకప్పుడు అకాడమీలో ఎగ్జామ్స్ అంటే మనం ఏదో డబ్బులు ఇస్తే అయిపోతాయి అనేటువంటి కాన్సెప్ట్ ఉండేది. కానీ కమిషనర్ గారు అకాడమీకి ఒక ట్రాన్స్పరెంట్ గా, ఒక సిస్టమేటిక్ గా చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో ఆయన అనుకున్నారు. దానికి మేము కూడా కమిట్మెంట్ తో పనిచేస్తాం. నేను కానివ్వండి, మా ఏడి రంగప్రసాద్ గారు, అలాగే మా గౌరీ శంకర్, మా హరిబాబు, ఈ మధ్య మా అరుణ్ గారు, పోయిడి గారు, అందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు.
ఈ ట్రైనింగ్స్ తో పాటుగా ఈ డ్రోన్ ఫ్లయింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మాకు ఉంటుంది. యాక్చువల్గా 60 years నుంచి ఆయన జీవోని ఆశపడ్డాను కానీ మాకు అదృష్టం లేదు. సో ఎనీహౌ మంచి సర్వీస్ ఇచ్చారు, డెడికేటెడ్ గా. ఇంకోటి అంటే చాలా కమిటెడ్ గా వచ్చేస్తాడు ఎప్పుడు కూడా, సిన్సియర్ పని విషయంలో. సో మేము ఆయన మిస్ అవుతున్నాం, ఆయన సర్వీసెస్ కూడా. అలాగే ఫ్యామిలీ పరంగా కూడా చక్కగా వారి బాధ్యతలు కూడా మంచి నిర్వర్తించారు. అభిమానుల మధ్య నా రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుతున్నందుకు మీ అందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇక్కడ పనిచేసినటువంటి వైస్ ప్రిన్సిపాల్ కుమార్ సార్ గురించి ఒక 2 వాక్యాలు ముందు చెప్తాను. దానికి ముందుగా నేను మా ఫాదర్ అయినటువంటి సత్యనారాయణ గారు కూడా ఇదే డిపార్ట్మెంట్ లో రేంజ్ సర్వేర్ గా 30 years చేశారు. ఆయన చనిపోయడం వల్ల నాకు ఈ ఉద్యోగం వచ్చింది కాబట్టి ముందుగా ఆయనకి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నేను ఈ డిపార్ట్మెంట్ లో 1983 నవంబర్ 16న నేను జాయిన్ అయ్యాను. ఇప్పటికీ 40 సంవత్సరాలు 4 నెలలు కంప్లీట్ అయింది. అందులో మండల సర్వేర్గానే నేను ఎక్కువగా వర్క్ చేశాను. స్పెషల్ సర్వేర్ ల్యాండ్ ఎక్విజిషన్ లో 8 years చేశాను. అదేవిధంగా డిఐవైస్ విజయనగరంలో 8 years చేశాను. ఈ 40 సంవత్సరాలు 4 నెలల్లో కూడా అధికారులందరూ కూడా మంచి కోఆపరేషన్ చేయడం బట్టే నేను ఈ సర్వీస్ చేయగలిగాను. అధికారులందరూ కోఆపరేషన్ లేకున్నప్పుడు, తోటి ఉద్యోగం కూడా సహకారం లేనప్పుడు మనం ఏ ఉద్యోగం కూడా సక్రమంగా మనం చేయలేము. అయితే ఈ 40 సంవత్సరాల 4 నెలల్లో మరి గాడ్ ఇచ్చినటువంటి వరం ఏంటో కానీ ఒక్క మెమో కూడా నేను తీసుకోలేదు. వాళ్ళు కూడా మాకు కావాలి అన్నటువంటి పద్ధతే వాళ్ళు చేశారు. కాబట్టి ఈ అధికారులందరినీ ముందుగా నేను తలుచుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకి మన ఎగ్జిట్ గా అడిషనల్ డైరెక్టర్ గారుగా ఉన్న మనటువంటి గోవిందరావు గారు కూడా నేను 1 year చేశాను పార్టీపురంలో. అయితే నేను ఇప్పుడు మన ఏవిఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు అసిస్టెంట్ డైరెక్టర్ గారే నేను చేయవలసింది. కాకపోతే ఏంటంటే మా అబ్బాయి చెప్పినట్టు కొంచెం ఎడ్యుకేషన్ వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు నాకు జంగారెడ్డి కూడా డిఐగా వచ్చింది. అంచేత ఆ ప్రమోషన్ నేను వదులుకోవటం వల్ల నేను ఈ ఏడి ప్రమోషన్ మిస్ అవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత మనకి ఆర్టీడీ వారు వచ్చి నాది RR ఇన్స్పెక్షన్స్ అని మనకి మండలాల్లోనేమో రికార్డ్ వెరిఫికేషన్ ఇన్స్పెక్షన్ జరుగుతాయి. ఆయన జరిగేటప్పుడు మనకి రెగ్యులేటరీ డైరెక్టర్ గారు వచ్చి మనకి ఆయనేమో ఇన్స్పెక్షన్ చేసి బెస్ట్ మండలంగా దాన్ని సెలెక్ట్ చేశారు. అన్ని రికార్డ్స్ చెక్ చేశారు. ఇన్కార్పొరేషన్స్ ఏ విధంగా చేయాలి, ల్యాండ్ ఈక్వేషన్స్ ఏ విధంగా చేయాలి, అలాగే ప్రతి సబ్జెక్ట్స్ మీద కూడా ఆయన అడగటం, ఆ ఇన్కార్పొరేషన్ చేసిన సబ్జెక్ట్స్ చూపించటం, ఆ రిజిస్టర్స్ చూపించటం, ఇన్కార్పొరేషన్ చేంజెస్ చూపించటం, ఆ చేంజెస్ తాలూకు ప్రొసీడింగ్స్ చూపించటం, ఇవన్నీ కూడా ఆయన చూసిన తర్వాత చాలా ప్లీజ్ అయ్యి, గౌరీశంకర్ ఇన్ని రిజిస్టర్స్ మేము అంటే ఏదో దీనిలో ఇస్తాము, నువ్వు ప్రతిదీ కూడా సీరియల్ నెంబర్ ప్రకారం మెయింటైన్ చేస్తూ ప్రతి బుక్ లో ఉన్నటువంటి ఎంట్రీని కరెక్ట్ గా మనం అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ సిగ్నేచర్స్ కూడా నువ్వు అప్డేట్ చేసి క్లియర్ గా చూపించు. వెరీ గుడ్ అని ఆ బుక్ మీద రాసిన తర్వాత నేను అక్కడ పనిచేసిన తహసీల్దార్ మేడం గారు ఒక రిక్వెస్ట్ అడిగారు. ఆయన ఏంటి ఈయన రీఇంప్లిమెంట్ చేశారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ చదువు గురించి అని చెప్పేసి, అంచేత డిఏగా కొంచెం ప్రమోషన్ ఇప్పించని చెప్పి అన్నారు. అప్పుడు నేను పెడితే నాకేమో 1 year ఇవ్వలేదు, వాళ్ళు పర్మనెంట్ ఇస్తేనే నేను చేస్తానని పర్మనెంట్ గా ఇచ్చాను. అప్పుడు ఆయన మళ్ళా రాశారు నా ఫైల్ మీద ఇంకొక అప్లికేషన్ రాసి, గౌరీశంకర్ అప్లికేషన్ రాసిన తర్వాత అప్పుడు చలపతిరావు గారు మళ్ళా నాకు 2011లో నాకు డిఐగా మళ్ళా విజయనగరం వేశారు. విజయనగరం తర్వాత నేను పార్వతీపురం డిఐ కూడా చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ నాకు ప్రమోషన్ వచ్చింది. ఇక్కడ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రమోషన్ నేను వద్దనుకున్నానంటే మెయిన్గా మన రంగప్రసాద్ గారు చెప్పినట్టు మాకేంటంటే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఒకటి, కరస్పాండెంట్ నాలెడ్జ్ ఒకటి, మాకు ఈ ఫీల్డ్ లెవెల్లో మాకు రావు. అది క్లియర్గానే మీకు చెప్తున్నా. ఎందుకంటే
ఒక డిఐ కానీ సర్వే కానీ చేసేటప్పుడు ప్రాక్టికల్గా భూమి మీదకి వెళ్ళి ఏ విధంగా మెజర్మెంట్ చేసాడు, ఆ మెజర్మెంట్ కొలతలో కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఎఫ్ఎం ప్రకారం మెజర్మెంట్స్ ఉందా లేదా, ఆ ఏరియా ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి మనం రిపోర్ట్స్ రాసి మనం సబ్మిట్ చేయవలసిన బాధ్యత ఒక మండల సెక్రటరీ కానీ దాని మీద తప్పు చేసిన రైట్ చేసిన బాధ్యత ఇన్స్పెక్టర్కి ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చాక ఫుల్గా దానికి ఆపోజిట్గా ఉన్నది ఏంటంటే, ఇక్కడికి వచ్చాక ఏంటంటే అంత అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో చేయాలి, అంత కంప్యూటర్స్ దాంట్లో క్లారిఫికేషన్ చేయాలి, అన్ని రిపోర్ట్స్ ఇవ్వాలి, లెటర్స్ పెట్టాలి. మరి అంత నాలెడ్జ్ పికప్ మాకు లేదు కాబట్టి మరి ఇది నేను చేయటం కొంచెం ఇబ్బందని నేను చేయలేను సార్ అని సార్ రాశాను. సార్ కూడా ఒప్పుకోకుండా మరి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి జాయినింగ్ గురించి అని చెప్పేసి మన వైస్ ప్రిన్సిపల్ గారు సార్ నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. సార్ చాలా కూల్గా చెప్పారు, ఏం ప్రాబ్లం లేదు రండి అన్నారు. అయితే ఇప్పుడు నేను సార్ గురించి నా వాక్యాలు చెప్పాలి. ఏంటంటే ఏం పర్లేదు, ఒక సక్సెస్ రావాలంటే ఒక టీమ్ లీడర్ ఉండాలి. ఒక క్రికెట్ మ్యాచ్ లో టీమ్ లీడర్ కరెక్ట్ గా ఉంటేనే ఆ టీమ్ లీడర్ క్లారిటీగా చేసి ఆ సక్సెస్ చేయగలరు. ఇక్కడ మాకు సార్ ఏంటంటే ఆయన ఆఫీసర్ గా, అంటే మీరు ఇంకో విధంగా భావించండి సార్, సార్ ఇప్పుడు కూడా ఆఫీసర్స్ గా ఏవి కూడా ఆయన ఆ ఫీలింగ్ ఉండదు. ఆయనకి వర్క్ ఒకటే అయిపోవాలి. నిజంగా అలాంటి ఆఫీసర్స్ నేను ఇంత సర్వీస్ చేశాను కానీ అలాంటి ఆఫీసర్స్ నేను చూడలేదు. అంచేత ఆయన అంత ఒక వర్క్ ఉందంటే అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన సీట్ వదిలేస్తారు, అక్కడ వస్తారు, పక్కకు వచ్చి తెలవకుండా కంప్లీట్ చేస్తారు. నిజంగా ఆయన వర్క్ యాటిట్యూడ్కి నమస్కారం సార్. మీ దగ్గర నేను వర్క్ చేసి ఈ పేరు వచ్చిందంటే ఈ పేరు నాది కాదండి, ఒరిజినల్ గా ఈ పేరు మెయింటైన్ చేసేసినటువంటి కుమార్ సార్ది, అదేవిధంగా మన ఏడీ గారు సార్ది, మరి అదేవిధంగా ఇక్కడ 8 సంవత్సరాలు టౌన్ సర్వే చేసిన హరిబాబు గారు కూడా ఏదన్నా నైట్ 11 గంటల 10 గంటలకు చెప్పినా సరే ఉదయం కల్లా వర్క్ చేంజ్ తీసుకొచ్చేస్తారు. నిజంగా అది కూడా చాలా గ్రేట్. ఎంతమంది మంచి ఆఫీసర్ల దగ్గర నేను జాయిన్ అయ్యాను. అవి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ వాతావరణం డిఫరెంట్ గా ఉన్నది. అక్కడ ఏంటంటే మరి అప్పటికే నేను జాయిన్ అయ్యి నవంబర్లోని డిసెంబర్ 21 మన పునాదిరాయి చేశారు సీఎం గారు సర్వే రీసర్వేకి. ఇంకా పునాదిరాయి దగ్గర నుంచి మనకి పునాదులు లేచిపోయాయి. ఎందుకంటే మరి మామూలుగా లేదు, వచ్చిన దగ్గర నుంచి ఓన్లీ ఏపీఎస్టీఏ ట్రైనింగ్ మీద పడిపోయారు మొత్తం. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి, బాగా ఎప్పటి చేయాలి. విలేజ్ సర్వేలు అందరూ లైన్ లో ఉన్నాయి. వీళ్ళందరూ ఇంక ఏనంత వచ్చిన దగ్గర నుంచి ఓన్లీ ఏపీఎస్టీఏ ట్రైనింగ్ మీద పడిపోయారు మొత్తం. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి, బాగా ఎప్పటి చేయాలి. విలేజ్ సర్వేలు అందరూ లైన్ లో ఉన్నాయి. వీళ్ళందరూ ఇంక ఏనంతకి ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ మీద సార్ అయితే ఎంత బుర్ర పిచ్చెక్కినా ప్రతిదీ కూడా మరి నిజంగా ఆయన బ్రెయిన్ కి మన ఒక హ్యాండ్స్ అప్ కొట్టాలి. ఎందుకంటే అంత చక్కగా ఏదైనా మేము మా దాంట్లో మర్చిపోయినా ఆయన సెల్లో తీసి వాట్సాప్ చేసి గౌరీ ఇది ఆ రోజు పెట్టారు, ఇది వెరిఫికేషన్ చేయండి అంటారు. నిజంగా ఆ మెమరీకి మేము హ్యాండ్స్ అప్ సార్. మీకు అంత చక్కగా నిర్వర్తించారు. అదే విధంగా మీకు ఇంకొక థ్యాంక్స్ కూడా చెప్పాలి సార్. నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఎంతమంది జనంతో ఎంత చక్కగా మీరు ఏర్పాటు చేసేందుకు నా మెంబర్స్ నేను ఒప్పుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇది మనం ఎప్పుడు అనుకోం. అంటే ఈ రోజు నాకు అనిపిస్తుంది నేను రిలింక్విష్ చెప్పాను ఎంత తప్పు అనేది. అయితే ఈ రోజు నేను జాయిన్ అవడం వల్ల ఎంత మంచి జరిగింది అనేది మీ అందరి అభిమానం కూడా నేను తీసుకోవటం అనేది కూడా నిజంగా మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అందరు చెప్పిన వాళ్ళందరూ కూడా గౌరీ శంకర్ కాదు నవ్వులు విరబూస్తాయని ఒక మాట చెప్పారండి. అయితే నాకు నమ్మకం లేదు ఆ మాట మీద. ఒకసారి నవ్వించేదానికి ఏదైనా మార్గం చెప్తే ఏం పద్మావతి, నవ్వించేదానికి మార్గం ఒకసారి నవ్వించిన తర్వాత మాట్లాడలేదు అంటే అది మిమిక్రీ కాదు సార్. ఒరిజినల్ ఏంటంటే సందర్భాన్ని బట్టి మనం మాట్లాడటం, అది పంపించడం. అంటే ఆ సందర్భానికి ఆయన టెన్షన్ గా ఉండేటప్పుడు ఆయన టెన్షన్ తగ్గిస్తే కొంచెం రిలాక్స్ గా ఉంటాడు. అంతేగాని టెన్షన్ ఇంకా ఎలాగైనా ఈ వర్క్ ఇంతేనే ఇలాగే ఉంటాం అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. అంతేగా అది డైవర్ట్ చేయాలి. ఆ వర్క్ ని మనం డైవర్ట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ ఇంకో దాంట్లోకి వెళ్తాడు. అది అంచేత అది సందర్భాన్ని బట్టి కానీ మనం అది వేరు ఇది వేరండి. ఏంటంటే ఏమనుకోవద్దు. అంటే శ్రీనివాస్ కూడా గురువు చూస్తున్నాడు నాకెళ్ళి, ఆయన కూడా కంపల్సరీగా నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు నవ్వటం అంటే ఉదాహరణ ఒక నిమిషం. వెంగళరావు ఒకసారి పని మీద వేరే ఊరు పోతా ఉంటే మధ్యలో కాలేరు కొట్టుకున్నాడు. కాలేరు కొట్టుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వెంగళరావు. డాక్టర్ ఉండి కట్టుకట్టి వెంగళరావు నువ్వు మెట్లెక్కకూడదు, వీడు అప్స్టైర్ లో ఉంటున్నాడు యాక్చువల్గా.
నువ్వు మెట్లు ఎక్కకూడదు, ఈ 4 రోజులు రెస్ట్ తీసుకో అని చెప్పాడు. 4 రోజుల తర్వాత కట్టు మళ్ళీ ఎలా వచ్చింది, డాక్టర్ దగ్గరికి వచ్చాడు. డాక్టర్ అంటే నీ కట్టు నయం అయిపోయింది, నువ్వు మెట్లు ఎక్కొచ్చు అన్నాడు. వెంగళరావు ఏమన్నాడంటే, ఇప్పటిదాకా నువ్వు మెట్లు ఎక్కొద్దన్నావని వెనక ఇంటి వెనక మిచ్చని వేసుకొని నేను రోజు ఎక్కి దిగుతుంటే అందరు నవ్వుతా ఉన్నాను అదే పనిగా. ఇప్పటి నుంచి ఇంకెవరు నవ్వుతాడు చూస్తావు, నేను నేరుగా స్టేట్ నుంచి ఎక్కేస్తాను అని చెప్పాడు. అట్లా అట్లా ఒక మాట. టైం అవుట్ ఉంటుంది, పర్వాలేదు. సరే, అదేవిధంగా మరి కరెన్సీ నగర్ లోని 2వ ఫ్లోర్ లోని 4th ఫ్లోర్ లోని కూడా రాత్రి 10:30, 11 అయినా సరే లైట్లు వెలిగివి. ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటి ఆ 2 ఫ్లోర్లోనే ఎక్కువ వెలుగుతున్నాయండి, మిగతా లాట్లో వెళ్ళటం లేదంటే ఆ 2 ఫ్లోర్లకి వర్క్ ఉందయ్యా మెయిన్. ఎందుకంటే స్టాఫ్ అందరికీ తెలుసు, వైస్ ప్రిన్సిపల్ గా సార్ అలా దగ్గరుండి 9, 10 అయినా వర్క్ కంప్లీట్. ఈలో ఉండదు ఏంటంటే ఆ వర్క్ అయిపోవాలి కాబట్టి ఆ వర్క్ గురించి మట్టుకు మరి ఎంత టెన్షన్, టైం గురించి కూడా చూడరు, భోజనం గురించి చూడరు, ఏది చూడరు. ఆ టైం వర్క్ ప్రకారం వర్క్ అయిపోవాలి. దానికి తగ్గట్టే అక్కడ స్టాఫ్ కూడా మా అందరికి కూడా కోఆపరేషన్, మా రంగప్రసాద్ గారు కూడా ఆయన ఓపిక మనం మెచ్చుకోవాలి. ఆయన ఎంత నెమ్మదిగా ఉంటాడో అంతటి వర్క్ను తీసుకొచ్చి పెడతాడు ఆయన. మరి ఆయన్ని మనం మామూలుగా మాట్లాడలేము ఆయన గురించి, ఎందుకంటే మన అది ఒక విజన్. అదే దాని గురించి ఏంటంటే మరి రాస్తున్న కొద్ది రాసుకునే వెళ్ళిపోతారు, కానీ అంత ఓపిక ఆయన ఎలా వచ్చిందో మాకు తెలియదు. మరి ఎస్టీఏ నిలబడుతుందంటే మరి ఈయన వల్ల కూడా ఒక మూలస్తంభం అనే మేము చెప్పుకుంటూ, మరి మీరు ఇలాంటి వాళ్ళందరి దగ్గర నేను వర్క్ చేశాను కాబట్టి మరి మీ అందరి మనల్లో కూడా బృంగేనని కోరుకుంటూ మరి నాకు ఇంతటి మంచి సన్మానం చేసి ఇంత చక్కగా, అంటే ఇందాక మనం ఎవరన్నట్టు జ్ఞాపకం అనేటువంటిది మనకి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు, అదే విధంగా రిటైర్ అయినప్పుడే ఉంటుంది. ఎందుకంటే జాయిన్ అయినప్పుడు మంచి ఉత్సాహంగా జాయిన్ అవుతాం, ఇంకా అప్పుడు ఏంటంటే మనకేంటి తెలియదు. జాయిన్ అయిన తర్వాత అందులో లోటుపాట్లను ఉంటాయి. ఆ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మనం ఈ బంధాలన్నింటినీ వదులుకొని వెళ్ళిపోతున్నామని మనకు బాధ మటుకు ప్రతి ఒక్కరిలోనే ఉంటది. మరి ఆ బాధ అనేది నాదోడు కూడా ఉన్నది. ఎందుకంటే ఇలా నవ్వుతూ ఉన్నా లోపల మటుకు బాధ ఉంది. ఎందుకంటే రేపు నుంచి మళ్ళీ ఇదే ఆఫీసులో అందరినీ పలకరించి హ్యాపీగా ఉండడం అనేది జరగదు. కాబట్టి ఎప్పుడైనా మీ అందరి మనసులో ఇంత చక్కగా తోలుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంత ఘన సన్మానం చేసినటువంటి వైస్ ప్రిన్సిపల్ గారికి నా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్టాఫ్ అందరికి కూడా చేసుకుంటూ, అదేవిధంగా మన రాజుగారి ఎస్టీఏలోనే వాళ్ళు కూడా అక్కడ చక్కగా కోఆపరేషన్ చేసి ఇక్కడ ట్రైనింగ్స్ ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు. అంచేత వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైస్ ప్రిన్సిపల్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.